ఈ పట్ట దేవుళ్ళ లిఫ్ట్ చేయడు. హాయ్ గాయస్, ఇవాళ మనకి చిట్టువేలు నుంచి అది లోడ్ వచ్చిందన్నమాట. లోడ్ వచ్చి పప్పాయి లోడు రాజమండ్రికి వెళ్తున్నాం. మళ్ళీ నిన్న దింపాం కదా పరుపులు చిత్తూరులో. సో ఇవాళ మళ్ళీ లోడ్ వచ్చింది. నిజంగా గ్రేట్ అసలు. ఇలా అనుకున్న దగ్గర లోడ్ తగ్గడం అన్నది. ఎందుకంటే అసలే డబ్బులు తక్కువ ఉన్నాయి, డ్యూ కట్టాలి ఎలాగ పడుకునేసి అనుకున్నా. కరెక్ట్గా తగిలింది. ఇంక మన డ్యూకి ఎన్నో లేదు. ఇవాళ 28 అంటే ఇవాళ 28. సో నెక్స్ట్ రెండోదే మనకి కట్టాల్సింది. సో ఎక్కువ రోజులు లేదు, ఎలాగబ్బా అని అనుకుంటా ఉన్నా. పర్లేదు, కరెక్ట్గా తగిలేదు అనమాట. ఇందులో మనకు ఒక 7,000 రూపాయలు మిగులుతాయి. మిగులుతాయి కాబట్టి ఇంకో 7,000 రూపాయలు ఇంకొక 3 రోజుల్లో తోలేస్తాం కాబట్టి భయం లేదనమాట. సో నిజంగా గ్రేట్ అసలు వచ్చింది. లొకేషన్ చూసారా, పొద్దున్నే ఎంత బాగుందో. ఇది చూసారా, చాలా బాగుంది కదా లొకేషను. ఇక్కడ వర్క్ జరుగుతుంది, బండ్లను ఆపేస్తారు, పోతాయి అసలు. ఇప్పుడు మనమైతే లొకేషన్కి వచ్చేసాము. ఇదిగో ఈ రోడ్లో నుంచి ఇటు పోవాలంట. అమ్మా పాపాకి ఎప్పుడు వచ్చినా కానీ సందుల్లో బంధువుల్లో పొలంలో తిప్పందే వాళ్ళకి మనిషి అంత ఉండదు. కానీ దగ్గర చూపిస్తుంది, కిలోమీటర్ చూపిస్తున్నాయి లోపలికి. సో చూద్దాం ఈ కిలోమీటర్కి వేస్తారా, ఇంకా ఎక్కువ పడుతుందా, అసలు ఏంటి అనేసి. ముందు పక్క కనిపిస్తుంది తోట. ఇది గాయస్ మన లొకేషన్ మీద వచ్చేసాం అనమాట. ఇది లొకేషను. ఈ పంట పొలాల్లో, పంట పొలాలు కాదులే, ఈ మామిడి తోటలు. ఇవన్నీ ట్రాక్టర్లు వెళ్ళే రోడ్లు ఇవన్నీ. మన బండి వెళ్ళిపోతుంది అనుకుంటే ఆల్రెడీ ఆటోలు తిరిగి ఉన్నాయి ఈ రూట్లో. ముందు ఆటోలు ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు లొకేషన్కి వచ్చాము. కనిపిస్తుంది కదా, ఇదే తోట. ఇది మామిడి తోట, ఇటుపక్క మామిడి తోట, ఈ మధ్యలో ఆటో ఉంది. సో వచ్చేసాము. ఇంక ఎప్పుడు వేస్తారో ఏంటో లోడ్ చూసుకొని ఇక్కడే వేస్తారో ఇంకా ఎక్కడ పోతారో ఏమో చూడాలి మరి. ఎందుకంటే ఈ పప్పాయి ఒక దగ్గర ఉండవు. చూద్దాం ఎలా జరుగుతుందో ఏంటో. సో ఇదే తోట, పప్పాయి తోట. వీళ్ళు ఆల్రెడీ మన కూలోళ్ళు వచ్చేసారన్నమాట. మనం లేట్గా వచ్చాము. ఈ ఆటోలో వచ్చారు వాళ్ళు. మనం ఇక్కడ పెట్టుకుంటే లోడ్ చేస్తారు. మొత్తానికి అయితే తోటలోకి వచ్చేసాము. తోటలో కొంచెం రివర్స్ పెట్టమంటే రివర్స్ పెట్టేస్తాం అనమాట. చాలా దూరం రివర్స్ పెట్టాము. సో రివర్స్ పెట్టగానే ఇంక వాళ్ళంతా కోసినంత తెచ్చి బండిలో వేసారు. తోట చూసారా, చాలా చక్కగా ముచ్చటగా ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ బాగానే లోడ్ అయింది. 2 టన్నుల దాకా వచ్చింది. 2.5 వచ్చిందనమాట. సో మిగతా లోడ్ కోసం మళ్ళీ వేరేటికి వెళ్ళాల్సి వచ్చింది. నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే పడుకుని నిద్రపోయాను. అయితే మనం ఇక్కడ లోడ్ అంతా అయిపోయింది. 2.4 ఏమో వచ్చింది. సో ఇంకో లోడ్ కోసం వాళ్ళైతే వెళ్ళిపోయారు రెగ్యులర్ తోట కోసం. ముందు ఆటోలు వెళ్తున్నారు, మనం వచ్చి రోడ్ ఎక్కాం అనమాట. ఇంక ఇప్పుడు వెళ్ళి దీనికి కాటా పెట్టేసి చూడాలి. కాటా పెట్టేసి రైతుకి ఇచ్చేసామంటే మళ్ళీ నెక్స్ట్ మీదకి వెళ్ళొచ్చు అనమాట. సో మొత్తం కాటాకి వచ్చాము. ఈ కాటా పెట్టేసి అవగానే 2.4 వచ్చింది. సో అది తీసుకొని మళ్ళీ నెక్స్ట్ పెట్టి వెళ్తాను అనమాట. ఆ వెళ్ళేటప్పుడు పోతే మళ్ళీ తినేసి వెళ్ళాం అనమాట. తిన్నాము. తినగానే వచ్చి 2వ పాయింట్లో పెట్టాము. చాలా లేట్ అయింది. సో 2వ పాయింట్లో పెట్టగానే మన వాళ్ళు అయితే కోసారనమాట. కోసి మొత్తానికి లోడ్ చేసేస్తారు. చాలా ఎర్లీగానే కోసి తొందరగా లోడింగ్ అయింది. కానీ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చాయి, కొన్ని చిన్న ప్రాబ్లం అయిందనమాట. సో మొత్తానికి అయితే పట్ట కూడా కట్టేశారు నీట్గా, సూపర్గా కట్టే పట్ట కూడా నీట్గా వచ్చింది. సో ఇక్కడ నుంచి మొత్తం మనం బయలుదేరిపోయాము. ఇంకా వాళ్ళకి బై చెప్పేసి టైం వచ్చి 4:40 అవుతుంది. చాలా ఎర్లీగా లోడ్ అయిపోయింది ఈరోజు. చూసారా, లైటింగ్ బాగుంది. చాలా ఎర్లీగా లోడ్ అయిందన్నమాట. ఇంకా ఎంత వచ్చిందో ఏమి తెలియదు. ఇంకా వెళ్ళి టన్నేజ్ పెట్టాలి. పెట్టుకొని కాటా పెట్టేసుకొని మనం చెప్పేసి కొంచెం అడ్వాన్స్ తీసుకొని ఇంకా నుంచి బయలుదేరిపోవడమే. కాటా వెళ్ళి కాటా పెట్టుకొని ఇంకా తొందరగా అయిపోతే ఒక 6:30 వాళ్ళు అడ్వాన్స్ తీసుకొని బయలుదేరిపోతాము. ఎందుకంటే లాంగ్గా ఉంది కదా. లాస్ట్ టైం కూడా మనం వాళ్ళకి టైమింగ్ చెప్పి టైమింగ్ పెట్టలేకపోయాం అనమాట. ఎందుకు అంటే లాస్ట్ టైం ఎక్కువ నిద్రపోయాను నేను. ఎక్కువ నిద్ర రావడం వల్ల ఇంకా పడుకోవాల్సి వచ్చింది. కానీ ఈసారి నాకు నిద్ర సరిపోయింది. రాత్రి బాగా పడుకున్నాను, మధ్య కూడా కాసేపు పడుకున్నాను. సో ఈరోజన్నా వాళ్ళు చెప్పిన టైంకి పెట్టాలి. అంతా బాగా జరిగితే వాళ్ళు చెప్పిన టైం పెడతాను. మనకి లాస్ట్ టైం పప్పాయి లోడింగ్ జరిగినప్పుడు రాజమండ్రికి ఇదే విధంగా చాలా దగ్గరలు తిప్పారు. దాదాపు 7 పాయింట్లు తిప్పారు లాస్ట్ టైము. అలాగే బండి ఇరుక్కుపోవడం అంతా చాలా గందరగోళంగా చాలా గజిబిజిగా అయిపోయింది అనమాట.
చాలా బాధాకర విషయం జరిగింది అన్నమాట. బండికి పోయేసి టాటాతో లాగించాము. బట్ ఈసారి మాత్రం రోడ్లోకి చేలోకి చాలా దగ్గరే, అంటే ఒక 1/2 కిలోమీటర్ ఉండదన్నమాట. ఒకటి మాత్రం ఒక 700 మీటర్లు వచ్చింది, ఇంకొకటి మాత్రం ఒక 1/2 కిలోమీటర్ వచ్చింది. రోడ్డు కూడా బాగుంది, పెద్ద ఏం లేదన్నమాట, గోతులు ఏం లేవన్నమాట. అలా రావడం వల్ల ఈసారి చాలా సింపుల్గా అయిపోయింది, త్వరగా అయిపోయింది. పైగా 2 పాయింట్లే ఇవాళ. లాస్ట్ టైంని 7 పాయింట్స్, కానీ ఈసారి మాత్రం 2 పాయింట్లోనే మనకి ఎక్కువ కాయలు దొరకడం వల్ల త్వరగా లోడ్ అయిపోయింది కూడా. సో థ్యాంక్ గాడ్. ఇదే విధంగా అంతా సౌఖ్యంగా రాజమండ్రి దాకా వెళ్ళి అలౌట్ చేస్తే బాగున్నాం. చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ రాపూర్ ఘాట్లో వస్తున్నాము. యాక్చువల్లీ బండి అయితే లోడ్ అయితే 450 కింద లోడ్ అయిపోయింది, కానీ ఇప్పుడు టైం వచ్చి 8:15 అవుతుంది. ఇప్పుడు దాకా ఆర్గ్యుమెంట్ ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళు 3-3.5 వేస్తారని చెప్పేస్తున్నారు అన్నమాట. 3.5 నుంచి 4 టన్నులు వేస్తారని అన్నారు. మన గ్రూపులో కొత్తగా రూల్ పెట్టారన్నమాట. ఏంటంటే చిన్న బళ్ళు అన్నిటికీ 3 టన్నుల వరకే కెపాసిటీ ఉంటుంది, 3 టన్నుల వరకే వెయ్యాలి లోడు అనేసి ఒక కొత్తగా మనలో పెట్టారు. అది చాలా బాగుంది, నాకు నచ్చింది అది కూడా. అయితే సో నేను 3 టన్నులు వేస్తాను అనేసి నేను అంటాను. వాడేమంటాడు, పార్టీ వచ్చిన బ్రోకరు 3.5 వేయాల్సింది మినిమం 3.5 వేసి ఆ పైన ఒకవేళ ఎక్స్ట్రా వస్తే కూడా ఇంకా మంచిదే అంటాడు. ఆడు మాట ఏం పోయింది, పోతే మంది కదా. సో ఇప్పుడు వరకు అది ఆగిపెట్టారు అన్నమాట. నేను 3 టన్నులు వేస్తాను, 3 అంటే అప్పుడు 3 కన్నా ఎక్కువ వచ్చింది, అంటే 3 టన్నుల 200 కేలు వచ్చింది. నేను అంతే వేస్తాను, ఇంకెంత వేయను అనేసి నేను. లేదు నువ్వు ఇంకా, అప్పటికి మన వాళ్ళు హమాలు ముఠా వాళ్ళు లోడ్ కోసి పట్టగట్టేసి అంత కాడ పంపించేశారు. అదేమో ఎంత వచ్చింది, 3.2 వచ్చింది. ఆడేమంటాడు బ్రోకరు, నువ్వు మిగతా 3 టన్నులు మిగతా 300 కేజీలు 400 కేజీలు కోసుకొని వేసుకొని రేపు పొద్దున్న రా పర్లేదు అనేసి అంటాడు ఆడు. నేను అంత వేయను, నాకు ఆల్టింగ్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది అనేసి నేనంటే ఆడు మరి అయితే అలా అయితే కిరాయి తగ్గించుకోవాలనేసి అంటాడు ఆడు. కిరాయి తగ్గించుకోవడం అంటే ఎలాగా, ఇప్పుడు రాజమండ్రి నుంచి కోడూరు నుంచి రాజమండ్రికి 14,000 ఇస్తున్నారు. ఆడు చెప్పిన కిరాయి 14,000. సరే అది ఎక్కువ తక్కువ నాకు తెలీదు, నేనైతే ఆ కిరాయి ఒప్పుకున్నాను. ఇప్పుడు ఏంటి 14,000 రూపాయలు చొప్పున లెక్కేస్తే కిలోకి 4 రూపాయలు వచ్చిందనమాట. కిలోకి 4 రూపాయలు వచ్చింది. కిలోమీటర్లు లెక్కేసుకున్నా కానీ ఇక్కడ నుంచి 550 కిలోమీటర్లు 25 రూపాయలు పడుతుంది. ఓకే, అది మంచిది అనేసి అనుకుంటున్నాను నేనైతే. తక్కువ ఎక్కువ మీరే చెప్పండి. అయితే ఆడేమంటాడు, కిలోకి 4 రూపాయలు పడుతుంది కదా, నువ్వు నీ బండిలో ఎంత కెపాసిటీ ఉంటే అంత లెక్కేసుకో అంటాడు. అందరికీ డబ్బులు ఇస్తాడంట. ఈ 14,000 ఈడంట. సరే అని చెప్పి ఇంకా వాడించడం ఎందుకు. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది కాబట్టి ఇంక రాపూర్ ఘాట్లోనే ఉన్నాము మనం ఇంకా. సో ఇది ఘాటు. సో ఘాటు దిగుతున్నాము, దిగేసి ఆల్మోస్ట్ ఇంకా. సో ఈ ఘాట్ అంతా అయిపోయాక నెల్లూరు అలా వెళ్ళి తినేసి, ఇంకా తినలేదు. సో నెల్లూరు అలా వెళ్ళి తినేసి ఇంకా అటు నుంచి మనం ఎక్కడ పడుకోకుండా పోవాలి. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ పడుకొని లేట్ అయింది అనుకో, ఆడు మళ్ళీ అరుస్తాడు, నీకు ఇచ్చిన తక్కువ మళ్ళీ ఇంకా తగ్గించుకోవాలని అంటాడు. అయ్యేదంతా మనకి ఎందుకు, ఇంకోసారి బండ్లు పెట్టుకుంటే సరిపోయేది. దయచేసి మీరు కూడా డ్రైవర్ చెప్తున్నా, మీకోసం చెప్తున్నా, మీరు కూడా బండ్లు పెట్టేటప్పుడు ఇక మిగతా బండ్లలో 3 టన్నుల కంటే ఎక్కువ వేయకండి. 3 టన్నులకి మీ కిరాయిలు మాత్రం అంతే చెప్పండి. మేము కిరాయిలు తగ్గిస్తామంటే ఆడే ఇప్పుడు నాకు తక్కువ వేసాడు కాబట్టి తగ్గిస్తా అంటున్నాడు. ఒకవేళ ఎక్కువ వేస్తుంటాడు, అప్పుడు నేను ఇంత వేసుకొని తీసేయను అంటే ఏం తీసాడు కదా ఆడు, అంత వేసి పంపిస్తాడు. పోనీ ఎక్కువ రాస్తాడంటే ఏమి రాయడు. చెప్పాం కదా బాబు ముందే అంటారు. అప్పుడు నష్టపోయేది ఎవరిడా? ఒకవేళ లైన్లో ఏమన్నా ఆర్డీఓ గారిని ఆపి కేసు రాస్తే ఎవరు నష్టపోతారు? అది మనకే కదా బొక్క, మనమే కట్టుకోవాలి. వాడొచ్చేం కట్టాడు. ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ ఎలా ఉందంటే ఎంత దరిద్రంగా ఉంది. ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ మారాలంటే డ్రైవర్లంతా ఒకటి అయ్యాలి, ఒక మాట మీద పోవాలి. అప్పుడే ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో బండ్లు పెట్టుకున్న బండి ఓనర్లు బాగుపడతారు, బండి డ్రైవర్లు బాగుపడతారు. ఆ రోజులు ఎప్పుడు వస్తాయో ఏంటో మరి.
ఇక్కడ కాటా ఉంది. ఈ కాటా వేసే దగ్గర ఈ లారీలు కాటా వేసుకున్నాయి అన్నమాట. ఇవి ఏంటి ఏదో కొయ్యలు. ఆ లారీ అయితే కింద ఇరుక్కుపోయింది. ఈ లారీ అయితే దానికి హెల్ప్ చేసి లాగుతుంది అనమాట, చైన్లు వేసి. అయినా రావట్లేదు, అదేదో బాగా ఇరుక్కుపోయేట్టుగా ఉంది. అది ఎక్కువ చేసామంటే బండి లోడుపడిపోతుంది. కాబట్టి మెల్లగా జాయిగా లాగుతున్నారన్నమాట. ఏ ప్రాబ్లం లేకుండా అది వచ్చేస్తే బాగుండు. వాడు అటు కట్ చేసాడు, మొత్తం వెళ్ళిపోయింది, కూరకపోయింది. అది లోడు కదా, అది పడిపోయేలాగా ఉంది అసలు. ఇప్పుడే మనం నెల్లూరు సిటీకి వచ్చి నెల్లూరు నుంచి బైపాస్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. ఆడ 8 గంటల బయలుదేరాడు, 11 వచ్చాము. అంటే 9, 10, 11 3 అవర్స్ పడుతుంది అన్నమాట. అక్కడ నుంచి చిట్టుపై నుంచి ఇక్కడ రావడానికి 3 గంటలు పడుతుంది. ఎందుకంటే మొత్తం ఘాటు కదా, పైగా సింగిల్ రోడ్లు, స్పీడ్ బ్రేకర్లు. సో అందుకే అంత లేట్ అయిపోయింది. ఇంకా పోతూ ప్రస్తుతానికి ఆకలి వేయట్లేదు. ఏమన్నా నిద్ర వస్తుంటే అలా తినేసి అలా ఇక పోవాలి. ఏదో బ్రోకర్ కాడు ఫోన్ ఎత్తట్లేదు, అడ్వాన్స్ ఏమంటే ఇంతవరకు వేయట్లేదు. చెప్తాడు పర్ఫెక్ట్గా చెప్తా. రేపు పొద్దున నాకు ఫోన్ వేస్తాడు కదా లోడ్ కోసమా. ఇప్పుడు నా డబ్బు ఎడుకుని పోతాను. రేపు పొద్దున్న లేస్తాడు కదా లోడ్ కోసమా, అప్పుడు నేను ఫోన్ ఎత్తాను. లేకపోతే నాకు ఫోన్ మండింది అనుకో, ఆయన అమ్మేస్తా లోడ్ తుంపేసి. అంతే కదా ఫ్రెండ్స్, మీరేమంటారు? ఇలాంటి ఎదలకి ఎలాగే చేయాలి, రెస్పాన్స్ లేకుండా ఉండే వాళ్ళకి ఎలాగే చేయాలి. ఈ నెల్లూరులో వర్షం స్టార్ట్ అయింది. ఇదిగో మనం నెల్లూరు ఎంటర్ అవుతున్నాము. వర్షం పడుతూ చినుకులు పడుతున్నాయి అన్నమాట. కనిపిస్తుందా ఇవన్నీ చినుకులు? లారీ అన్న పక్క పోవన్నా. టంగుటూరు దగ్గర వెళ్తున్నాం ఇప్పుడు. ఈ బండి భలే ఉంది కదా, ఎంత పెద్ద క్రెయినో కదా అసలు. క్రెయిన్ కూడా కాదు ఇది, అంటే పెద్ద క్వారీలో పనిచేస్తున్నమాట. ఇది పెద్ద క్వారీలో లోడ్లు వేస్తుంది. బాబోయ్, మొత్తం బండి సరిపోయింది అసలు. చాలా పెద్దగా ఉంది కదా, పెద్ద క్వారీల్లో మంచిగా టిప్పర్లో వేస్తుంది అనమాట. భలే ఉంది బండి చూడడానికి. పోతున్నాగా నైట్ టైము ఫుల్ లారీలు తిరుగుతున్నాయి బండ్లు హైవే పైన లారీలు తిరగకుండా ఇంకేం తిరుగుతాయి. అయితే పొద్దున్నే వెళ్తున్నారన్నమాట. జస్ట్ 5:30 అలా అవుతుంది టైము. అయితే మన బండి అయితే ఆగిపోయింది. ఇప్పుడు డీజిల్ అయిపోయింది, నేను చూసుకోలేదు. చూసుకున్న టయానికి కొట్టుకుంటూ ఉండింది. అప్పటికి నేను సర్వీస్లో వచ్చాను, తగులుతాయి పెట్రోల్ బంక్ అనేసి. అయినా కానీ ఎక్కడ తగలలేదు మనకి. అయితే బండి డీజిల్ అయిపోయింది. సో టాటా లిఫ్ట్ అడిగి మనం అయితే బండి వచ్చానమాట, ఒక డబ్బా ఎత్తుకొని. సో మొత్తం డీజిల్ పట్టుకొని 1000 రూపాయలు డీజిల్ పట్టాను. 10 లీటర్లు ఇంత వచ్చాయన్నమాట. 3 డబ్బా గ్రీన్ డబ్బా ఖాళీగానే ఉందిలే. సో మొత్తానికి అయితే మనకు ఒక అబ్బాయి లిఫ్ట్ ఇచ్చాడు. అన్నీ ఎవరు ఆపుతున్నా ఎవరు బండ్లు ఆపలేదు. సో ఈ అబ్బాయి కొత్త లారీ అనమాట, భారత్ బెంజ్. అయితే మనోడు మన చెన్నై నుంచి అయితే బండి తీసుకెళ్తాడనమాట. అడిగితే ఏదో ఊరు చెప్పాడు, రావులపాలెం ఏదో చెప్పాడు, కానీ రావులపాలెం కాదు, అది ఎక్కడికో వెళ్తున్నాడనమాట. మొత్తం 10 బళ్ళు వెళ్తున్నాయంట. సో మనోడు వచ్చి నన్ను హిందీతో కాసేపు మాట్లాడాను. మనోడు వాటర్ తాగుతావా లేదా ఏంటి పాన్ ప్యాకెట్ వేస్తావా అని అన్నాడు. నాకు అలా అలవాట్లు లేవరా బాబు అని అన్నా. సో అబ్బాయి అయితే చాలా మంచోడు. ఎందుకంటే బండి లిఫ్ట్ ఇచ్చాడు. అంటే లిఫ్ట్ ఇచ్చడం మంచిది కాదు, అంటే వే ఆఫ్ టాకింగ్ బట్ తెలుస్తాయి కదా అలాంటి వాళ్ళు అనేసి. సో మంచిగా అనిపించాడు. ఓకే, ఎనీవే మనకు థ్యాంక్స్ చెప్పి మన డెస్టినేషన్ అయితే వచ్చింది. ఇంక రాగానే మనం అయితే దిగిపోయాం అనమాట. బండి మాత్రం సూపర్గా ఉంది, అసలు ఎక్సలెంట్ అనమాట. ఆ ఊగుతున్న ఒకటే కానీ బట్ కార్లా ఉంది లారీ. ఈ బట్ట మన దేవుళ్ళ లిఫ్ట్ ఇచ్చాడు ఈ అబ్బాయి. బండి మాత్రం సూపర్ ఉంది. సో ఆ అబ్బాయి మనకు దేవుళ్ళలాగా లిఫ్ట్ ఇచ్చాడు. సో మనమైతే ఇప్పుడు తెచ్చామన్నమాట. ఈ మొత్తం 10 లీటర్లు. తక్కువ అనిపిస్తుంది కదా 10 లీటర్లు అంటే, ఏదో ఒకట్లే కానీ మన టైం బ్యాడ్. బండి కూడా అడ్డంగా ఆపేసి వెళ్ళాను, అడ్డంగా ఆగిపోయింది. ఏం చేద్దాం మరి. సో ఇప్పుడైతే దీన్ని మనం ఓపెన్ చేయడానికి మనకు ఒక బాటిల్ కావాలి. సో మొత్తానికి తెచ్చిన డీలో మొత్తం పోయేసాము. కొంచెం కింద పోయింది, ఆయన ఏం చేయలేము అనమాట. ఓకే, థ్యాంక్ డబ్బాలు ఇవల్ల కొంచెం డీల్ నాకు పట్టాను. ఇక దీన్ని పంపు కొట్టాలి.
చాలామందికి తెలియదు, టాటా ఇంట్రా బండ్లకి పంపు ఇక్కడ ఉంటుంది అనమాట. వేరే బండ్లకి అయితే ఇంజిన్లో కోసం బ్యాటరీలు వేస్తాడు, అది చాలా కష్టంగా ఉంటుంది. ఇది చాలా సింపుల్గా ఇచ్చాడు ఇక్కడ టాటా బండికి మాత్రం. ఇది ఇప్పుడు స్టార్ట్ అవ్వాలిగా, స్టార్ట్ అవ్వదు ఎందుకంటే దీనికి పంపు కొడుతూ ఉంటే అప్పుడు ఎక్సలేట్ ఇచ్చామంటే, అదే దీనికి పంపు కొడుతూ ఇచ్చామంటే కీ ఇచ్చామంటే స్టార్ట్ అవుతుంది. నేను చాలాసార్లు చూశాను, కానీ మా ఒకటే ఉన్నాం కాబట్టి ఎప్పుడు అవుతుందో ఏంటో మరి. దీన్ని కొంచెం గట్టిగా నొక్కుదాం. వావ్, స్టార్ట్ అయిపోయింది ఎలాగో. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ బుజ్జి, కష్టకాలంలో ఆదుకున్నాం. స్టార్ట్ కావండి, ఇక్కడ ఎవరు లేదు, హెల్ప్ చేయండి కూడా. ఇది బండి మనకి ఎప్పుడో 5 ఆగిపోయింది. ఇప్పుడు టైం ఎంత, 7:40 అవుతుందన్నమాట. 2 అవర్స్ తినేసింది ఇది కానీ లేకుండా ఉంటే మనం త్వరగా అయిపోయింది. ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటారు రాజమండ్రికి. అసలు ఇంకా మనకి ఇక్కడికి నుంచి 100 కిలోమీటర్లు ఉంది రాజమండ్రి, కానీ ఏం చేద్దాం, 2 అవర్స్ తిరిగే వేస్ట్ అయిపోయింది. ఇంక నేను ఫోన్ చేసి చెప్పాను పార్టీ అతనికి, సరే రమ్మని చెప్పేసి అన్నాడు. ఇంక మనం వెళ్ళాలన్నమాట. సో మొత్తం కదా మనం రాజమండ్రి వచ్చేసాం అనమాట. మనకి వెళ్ళకం బాగా పలుకుతాయి. వెళ్ళి ఇప్పుడు కాటా వేసుకొని ఇంకా వెళ్ళాలన్నమాట వాళ్ళ దగ్గరికి. అడేమో ముందు చెప్పాడు కాటా నువ్వే పెట్టరా అనేసి. సో ఇప్పుడు కాటాకి వెళ్తున్నాము రాజమండ్రిలో. ఇక్కడ ముందు పోతే సైకిల్ నుంచి అక్కడ కాటా ఒకటి. సో అది నువ్వు పెట్టుకొని వెళ్ళామంటే అది ఇలా చెప్పేసి అటు దింపడం స్టార్ట్ చేశారంటే మనం వెళ్ళి టిఫిన్ చేయాలన్నమాట. ఇంకా ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది కాటా, ఇంకా పక్కన కదా అదే కాటా పెట్టుకుని అయితే బండి పాయింట్లో పెట్టాము. పాయింట్లో పెట్టుకొని నేను పడుకొని నిద్రపోయాను. సో నైట్ నిద్రలేదు కాబట్టి వాళ్ళైతే మనల్ని దించేసి పట్టప్ చెప్పేశారు అనమాట. ఇంకా అడిని తీసుకొని డబ్బులు తీసుకుని అయితే మనం వచ్చేసాము. డబ్బులు అయితే అనుకున్నట్టుగానే వాడు 13,000 ఇచ్చాడు. సో ఇంకేం చేస్తామని చెప్పేసి తీసుకుని వచ్చేసాం అనమాట. ఇంకా వీడితో మనం టైం వేస్ట్ చేయకూడదు. సో అందుకే మనం అయితే ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి వచ్చేస్తాము. సో మొత్తానికి అయితే ఆల్రెడీ అయిపోయింది. మనం అనుకున్నట్టుగానే కిరాయి కూడా 13,000 ఇచ్చాడు. 13,000 గాను మనకి వచ్చి 5,100 రూపాయలు డీలు పట్టా. 1,000 రూపాయలు టోల్గేట్ అయ్యాయి. 1,000 రూపాయలు కాలేదు కానీ ఒక 800 రూపాయలు టోల్గేట్లు అయ్యాయి. ఇంకా అంతా తీసేస్తే ఒక 5-6 తీసేస్తే మనకి 7,000 రూపాయలు మిగిలాయి. సో అది గాయస్, ఇలా ఉంటాయి మన పరిస్థితులు. మీరు కూడా చూసుకొని రాలండి. ఓకే, మరొకటితో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.